Okay, good morning students. Today in our online class we will discuss about the inter-halogen compounds. Inter and detail what are inter-halogen compounds, how we use inter-halogen compounds, అట్లా అంటే తెలుగులో అంతర్హాలోజన్ సమ్మేళనాలను పిలుస్తారు. ఈ అంతర్హాలోజన్ సమ్మేళనాలు అనగానేమి, ఈ అంతర్హాలోజన్ సమ్మేళనాలు ఏ విధంగా తయారు చేస్తారో అన్నీ నేర్చుకుంటాం. Inter-halogen compounds and first definition areas are there. When halogens react with each other, they produce interhalogen compounds. When halogens react with each other, అంటే halogens తమలో తాము చర్యజరిపి మనకి ఏం ఏర్పడుతుందంటే interhalogen compounds ఏర్పడతాయి. Mainly interhalogen compounds can be classified into four types: XX dash and XX3 dash and XX5 dash and XX7 dash. అంటే ఇట్లా నాలుగు రకాలుగా వర్గీకరిస్తారు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి XX dash అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి XX3 dash అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి XX5 dash అండ్ XX7 dash. దీంట్లో X వచ్చేటప్పటికి X has a large size halogen. Larger size halogen అని చెప్తాం. X is a larger size halogen. X dash is a smaller size halogen. లేదా దీన్ని మనం ఎలా చెప్తామంటే X is more electropositive than X dash. X is more electropositive than X dash. X dash కంటే X అనేది ధన విద్యుదాత్మకత ఎక్కువ ఉంది, పాజిటివిటీ ఎక్కువగా ఉంటుంది అని చెప్తాడు. ఇవి మనకు వచ్చినప్పటికీ దీంట్లో మనకి X మీద ఛార్జ్ పెరిగిపోతుంది. ఛార్జ్ అంటే పాజిటివిటీ పెరిగిపోతుంది. ఆఫ్ ఇట్స్ అటామిసిటీ ఆన్ ఇస్ ఆల్సో ఇంక్రీజెస్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ I అనేది దగ్గర సైజ్ ఇది ఎన్నిటిలో కలుస్తుందంటే 7 ఫ్లోరిన్ ఆటమ్స్ తో కలిసి ఇట్ ఫార్మ్స్ ది IF7 మాలిక్యూల్. IF7 మాలిక్యూల్ అని చెప్తాం. ఈ టైప్ ఆఫ్ బండిల్ మనం ఎలా పిలుస్తామంటే ఇంటర్-హాలోజన్ సమ్మేళనాలు అని పిలుస్తాం. ప్రిపరేషన్ వచ్చేటికి inter-halogen compounds can be directly prepared by the combination of halogens, by the direct combination of halogens. అంటే halogens ని డైరెక్ట్ ఒకదాంతో ఒకటి కలపడం. ఆల్రెడీ మనకి halogens అని చేస్తున్నాం. మనకి ఏం చెప్పాం? ఫ్లోరిన్, బ్రోమిన్, హైడ్రోజన్. ఈ నాలుగు కలిపి మనం halogens అని పిలవాలి. ఫ్లోరిన్, బ్రోమిన్, హైడ్రోజన్. అంటే ఈ నాలుగు తమలో తాము కలిసి ఒక కొత్త సమ్మేళనాన్ని ఏర్పరుస్తాయి. ఆ కొత్త సమ్మేళనాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇంటర్-హాలోజన్ కాంపౌండ్స్ అని చెప్తారు. అంటే దట్ అదే చెప్తారు. When halogens are react with each other, they form the inter-halogen compounds. They form the four types of inter-halogen compounds. Namely XX dash, XX3 dash, XX5 dash and XX7 dash. Preparation వచ్చేటప్పటికి డైరెక్ట్ కాంబినేషన్ ఉంది. అంటే డైరెక్ట్ halogens ఒకదాంతో ఒకటి కలుపుతారు. దాంట్లో ఫస్ట్ ప్రిపరేషన్ వచ్చేటప్పటికి చూడండి Cl2 plus F2 is gives rise to 2ClF. దీంట్లో క్లోరిన్, the size of chlorine is more than fluorine అని చెప్తాం. అంటే ఇదేమో దగ్గర సైజ్ లో ఉంటుంది, ఇదేమో స్మాల్ సైజ్, బిగ్ సైజ్ లో ఉంటుంది, స్మాల్ సైజ్ లో ఉంటుంది. కాబట్టి దీనికి ఎలక్ట్రో పాజిటివిటీ ఎక్కువ, దీనికి ఎలక్ట్రో పాజిటివిటీ తక్కువ అని చెప్తాం. అంటే దీని X కింద తీసుకుంటాం, క్యాపిటల్ X, దీని క్యాపిటల్ X డాష్ కింద తీసుకుంటాడు. అది 2ClF అవుతుంది. రియాక్షన్ కండిషన్స్ వచ్చేటప్పటికి 437 కెల్విన్స్ టెంపరేచర్ దగ్గర 437 కెల్విన్ టెంపరేచర్ దగ్గర Cl2 and F2 react with each other, they produce 2 moles of ClF factors. అలాగే Cl2 plus 3F2, ఇక్కడ 3F2 ఎక్కువ ఉంది కానీ 3 moles కాబట్టి దీన్ని ఏమంటే excess అని రాయకుండా is gives rise to 2ClF3 ఏర్పడుతుంది. అంటే క్లోరోట్రైఫ్లోరైడ్ ఏర్పడుతుంది, క్లోరోఫ్లోరైడ్ ఏర్పడుతుంది. ఇక్కడ వచ్చేటప్పుడు టెంపరేచర్ కండిషన్స్ వచ్చేటప్పుడు 573 కెల్విన్స్ టెంపరేచర్ దగ్గర మనకి 2ClF3 అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి F2 అంటే halogens is also inter-halogen compounds can be also prepared from the
Intrahalogen compounds reacts with other halogens. Other halogens. Equals to F2 plus ClF3. F2 plus ClF3 is gives rise to ClF5. ClF5. From F5 to F2 compounds from 5 ClF5 next one is I2 plus Cl2. I2 plus Cl2 is gives rise to 2ICl. 2ICl అని చెప్తాం. నెక్స్ట్ ఇంకోటి వచ్చినప్పటికి I2 plus Cl2. I2 plus 3Cl2 is gives rise to 2ICl3. 2ICl3. అక్కడ రియాక్షన్ కండిషన్స్ ఏం లేవు. అలాగే Br2 plus 3F2. Br2 plus 3F2 is gives rise to 2BrF3. 2BrF3 and last one is Br2 plus 5F2 is gives rise to 2BrF5. 2BrF5 ఇది మనకి ఈక్వేషన్స్ వచ్చాడు. ఇది ఎక్సెస్ లో తీసుకున్నాం గాని ఇది ఎక్సెస్ ఇది ప్రిపరేషన్ డైరెక్ట్ కాంబినేషన్ ద్వారా కానీ లేదా అందులో వచ్చినటువంటి ఇంటర్హాలోజన్స్ రియాక్ట్స్ విత్ అదర్ హాలోజన్స్ ఫార్మ్ అనదర్ ఇంటర్హాలోజన్ కాంపౌండ్స్ అని చెప్తాడు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా నోట్ చేయండి. రఫ్ నోట్స్ లో కానీ రన్నింగ్ నోట్స్ లో కానీ నోట్ చేయండి. Cl2F2 ప్రిపరేషన్ రాయండి. రైట్ ఎనీ ప్రిపరేటివ్ మెథడ్స్ ఆఫ్ ఇంటర్హాలోజన్ కాంపౌండ్స్ అంటే మనం జనరల్గా ఇవి రాసుకోవాలి. Cl2 plus F2 gives rise to 2ClF1. Cl2 plus 3F2 at temperature of 437 Kelvin, 573 Kelvin, 2ClF3 and right. Okay, F2 plus ClF3 gives rise to ClF5. Okay, I2 plus Cl2 gives rise to 2ICl. Next, I2 plus 3Cl gives rise to 2ICl3. And Br2 plus 3F2 gives rise to 2BrF3. Okay, Br2 plus 5F2 gives rise to 2BrF5. The intrahalogen compounds definition and types and of its preparation. Definition is called intrahalogen compounds defined as intrahalogen compounds formed due to the reaction amongst the halogens. Amongst the halogens and when halogens react with each other, they form intrahalogen compounds. They can be classified into 4 types. First one is XX dash, and second one is XX3 dash, and third one is XX5 dash, namely finally XX7 dash. Where capital X is equal to larger size halogen and small capital X dash is equal to small size halogen. Or in another way, the electropositivity of capital X is more than capital X dash. Here the preparation of intrahalogen compounds. Intrahalogen compounds can be prepared by the direct combination of halogens or by the reaction of interhalogen compounds with other halogens. Then you will get the intrahalogen compounds. In the first equation, Cl2 plus F2 at 437 kelvins they give 2Cl. In second case, at 573 K, excess of chlorine is reaction with chlorine to give 2ClF3. In this case, this one is already intrahalogen compound. This intrahalogen compound is reacts with chlorine to give another intrahalogen compound ClF5. In this case, direct combination of I2 and Cl2 in equimolar in equal concentrations that give 2ICl. And in this case, excess of chlorine is reacts with iodine to give 2ICl3. Here, excess of chlorine is reaction to bromine to give 2BrF3. Here, excess of 5F2 reacts with Br to give 2BrF5. ఇది కేస్. ఇప్పుడు ఏంటంటే XX డాష్ ఇవన్నీ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ XX డాష్ వచ్చినప్పుడు ఆల్రెడీ టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు. పాయింట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి కాంపిటీషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా సార్లు అడుగుతాడు. కాబట్టి అంటే వాట్ టైప్ ఆఫ్ అయనైజేషన్ ఇస్ అండర్గోయింగ్ సెంట్రల్ ఆటమ్ ఏంటి ఇంటర్హాలోజన్ కాంపౌండ్స్ అనేది ఫ్రీక్వెంట్ అడుగుతాడు. కాబట్టి ఒకసారి డిస్కస్ చేద్దాం. XX డాష్ వచ్చేటప్పటికి XX డాష్ లో మనకి మెయిన్ ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి ఏం చెప్తారంటే
in XX gas వచ్చేటప్పటికి యాక్చువల్గా సిఎల్ఎఫ్ కానీ నెక్స్ట్ వస్తున్న బిఆర్ఎఫ్ కానీ ఇవన్నీ చెప్తాడు. వీటికి స్ట్రక్చర్ అనేది ఉండదు. యాక్చువల్గా కాలంగా సాగు ఒక్కడానికి యాక్చువల్గా దీంట్లో వచ్చేటప్పటికి ఐబిఆర్ సిఎల్ఎఫ్3 ఫస్ట్ వన్ ఇస్ సిఎల్ఎఫ్3 తీసుకోండి. సెకండ్ వన్ ఇస్ బిఆర్ఎఫ్3 మ్యాక్సిమం వీటికి అన్నింటికి కూడా ఏ స్ట్రక్చర్ ఉంటుందంటే బెల్ట్ టీ షేప్ స్ట్రక్చర్ ఉంటుంది. బెల్ట్ టీ అంటే టీ అంటే క్యాపిటల్ ఎలా రాస్తాం, బెండ్ అంటే కొంచెం ఎలా రాస్తాం, బెండ్ లైట్గా బెండ్ అవుతుంది. ఇది బెల్ట్ టీ అంటే మరీ ఇలా యాభై మాత్రం కాదు, లైట్ స్లైట్లీ బెండ్ అవుతుంది. ఆ బెల్ట్ టీ షేప్ అని చెప్తారు. బెల్ట్ టీ షేప్ ఉంటుంది. ఈ బెల్ట్ టీ షేప్ ఉంటుంది. దీంట్లో వచ్చినట్టు యాక్చువల్గా ఏ హైబ్రిడైజేషన్ ఉంటుందంటే sp3d హైబ్రిడైజేషన్ ఉంటుంది. దీంట్లోకి వచ్చినప్పటికి sp3d ఉంది, నెక్స్ట్ sp3d2 ఉంది, sp3d2 దీంట్లో x అనేది sp3d2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. దీంట్లో x అనేది sp3d3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. కాబట్టి దాని స్ట్రక్చర్ బెల్ట్ టీ షేప్ ఉంటే నెక్సస్ 5' sp3d2 అన్నాం కాబట్టి స్క్వేర్ ప్లానర్ బైపిరమిడల్ షేప్, స్క్వేర్ ప్లానర్ బైపిరమిడల్ షేప్ అండ్ నెంబర్ ఆఫ్ 5 6 స్క్వేర్ ప్లానర్ బైపిరమిడల్. దీనికి వచ్చినప్పటికి డిస్టార్టెడ్ octahedral shape, distorted octahedral shape ఉంటుందని చెప్పాడు. కాబట్టి మనకి క్లియర్ కాబట్టి octahedral shape ఉంటుందండి. బైపిరమిడల్ షేప్ కానీ పెంటాగోన్ బైపిరమిడల్ తీసుకోండి. స్ట్రక్చర్ వచ్చేటప్పటికి ఇదేమో స్క్వేర్ ప్లానర్, ఇదేమో పిరమిడల్ షేప్, ఇదేమో పెంటాగోనల్ ఈ షేప్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను sp3d2 కూడా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. sp3d IF5 BRF5 దీంట్లో వచ్చినట్టు IF7 ఇవే ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. IF7 లో x అనేది sp3d3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. XX5' లో x అనేది sp3d2 షేప్ లో ఉంటుంది. ఈ XX3' లో x అనేది sp3d షేప్ లో ఉంటుంది అని చెప్తాడు. కాబట్టి ఇది వచ్చేటప్పటికి సింపుల్ గా జనరల్ గా చెప్తామంటే జనరల్ దట్ మీన్స్ ఆల్మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ halogens is ns2 np5 ns2 np5 ns2 అంటే ns లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చినప్పుడు np లో వచ్చినప్పుడు there are 5 electrons. In out of 5 electrons 4 electrons are paired and another is only 1 electron. కాబట్టి మనకి జనరల్ గా ఏ హైబ్రిడైజేషన్ ఉంటుందంటే sp3 హైబ్రిడైజేషన్ లో ఉంటుంది. sp3 హైబ్రిడైజేషన్ ఉండడం వల్ల స్క్వేర్ ప్లానర్ ఉంటుంది. అంటే దాంట్లో వచ్చినప్పటికి ఫ్లోర్ లో సింగిల్ ఎలక్ట్రాన్స్ వస్తుంది, ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. రిమైనింగ్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అదే sp3d హైబ్రిడైజేషన్ అనుకోండి ns2 np5 అండ్ nd కానీ n-1d కానీ ఎలిమెంట్ ఉంటుంది. n-1d 0 ఉంటుంది. ఈ n-1 nd 0 లేదా nd 0 అవుటర్ షెల్ లో d ఆర్బిటల్ ఉంటుంది, p ఆర్బిటల్ తర్వాత. కాబట్టి ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ d ఆర్బిటల్ ఎక్సైట్ అవుతుంది అంటే s లో 2 p లో వచ్చినప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 5 ఎలక్ట్రాన్స్. ఈ 5 ఎలక్ట్రాన్స్ 2 electrons are paired and one is unpaired electron. Here the vacant d orbital is the vacant orbital. When you supply the energy, that one electron is jumped from d orbital to d orbital, then it undergoes sp3d hybridization and finally form a IF7 types of compounds, and it has a square planar bipyramidal structure. And in this case IF7 here iodine atom undergo second excitation. In second excitation there are 5 unpaired electrons. Electrons are there. There are 5 unpaired electrons are there. One is paired electron. This 5 unpaired electrons form a bond with the and third excitation को
థర్డ్ ఎక్సైటేషన్ ఇది. అప్పుడు sp3d ఒక s ఆర్బిటాలు, 3 p ఆర్బిటాలు, 3 d ఆర్బిటాలు. ఒక s ఆర్బిటాలు, 3 p ఆర్బిటాలు, ఒక 3 d ఆర్బిటాలు ఇంటర్మిక్స్ అవ్వడం మనకి ఏం ఏర్పడుతుందంటే they form the equivalent of 7 equivalent of sp3d3 hybrid orbitals అని చెప్తాం. In this out of 7 sp3d3 hybrid orbitals out of each one is form a bond with 7 fluorine atoms, and finally you get the iron 7. It has a pentagonal pyramidal structure. Pentagonal complete information వచ్చినప్పటికీ ఇది. నెక్స్ట్ వచ్చిన తర్వాత యూజెస్ ఆఫ్ ఇంటర్హాలోజన్ కాంపౌండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ ఫ్యాక్టర్ రైట్. అంటే 2 యూజెస్ ఆఫ్ ఇంటర్హాలోజన్ కాంపౌండ్స్ అంటే ఇప్పుడు మనం రాయాలి. కాబట్టి యూజెస్ ఆఫ్ ఇంటర్హాలోజన్ కాంపౌండ్స్ వచ్చేటప్పటికి యూజెస్ ఆఫ్ ఇంటర్హాలోజన్ కాంపౌండ్స్, దీంట్లో ఫస్ట్ యూజ్ వచ్చేటప్పటికి ఇంటర్హాలోజన్ కాంపౌండ్స్ వచ్చినప్పటికి యూజ్డ్ యాజ్ ఏ నాన్ aqueous సాల్వెంట్స్. అంటే జలం వాటర్ కాకుండా నాన్ aqueous సాల్వెంట్స్. మాక్సిమం సాల్వెంట్ ఏది యూజ్ చేస్తాం, వాటర్ యూజ్ చేస్తాం మాక్సిమం ఎక్కువ. అంటే వాటర్ ఇస్ కాల్డ్ యూనివర్సల్ సాల్వెంట్ అని చెప్తారు. ఇట్ డిజాల్వింగ్ మెనీ సబ్స్టెన్సెస్ ఇన్ ఇట్ అని చెప్తాం. ఇట్ హ్యాస్ మోర్ డిజాల్వింగ్ పవర్ అని చెప్తారు. కాబట్టి ఈ ఇంటర్హాలోజన్ కాంపౌండ్స్ వచ్చేటప్పటికి నాన్ aqueous సాల్వెంట్స్. అంటే మనం ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ లైట్ డిజాల్వ్స్ ఇన్ లైట్స్ అని చెప్తారు. అంటే ఒక అకర్మక పదార్థాలని కర్మక ద్రావణంలోనూ నెక్స్ట్ అకర్మక పదార్థాలని అకర్మక ద్రావణంలో మాత్రమే కలుగుతాయి. ఇప్పుడు పెట్రోల్ పెట్రోల్ నెక్స్ట్ ఇలాంటిలో కొన్ని పదార్థాలు కలుగుతాయి. ఇప్పుడు మనకు అందుకే చూడండి ఇళ్ళలో ఈ పెయింట్ లైట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే మనం అది మనకు వాటర్లో కరగదు, అందుకని వాటర్ మనకు వదలదు. అప్పుడు దాన్ని ఏం చేస్తామంటే కిరోసిన్ కానీ లేకపోతే పెట్రోల్ కానీ అటువంటిది తిన్నప్పుడు కానీ మనం క్లీన్ చేస్తాం. అంటే దాంట్లో కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ కాదు. కాబట్టి వాటర్ కాకుండా మిగతా వీటిని ఉపయోగించి సాల్వెంట్ని ఉపయోగిస్తే టైప్ ఆఫ్ సాల్వెంట్స్ మనం ఏమని పిలుస్తామంటే నాన్ aqueous సాల్వెంట్స్ అని చెప్తారు. ఇక్కడ వచ్చేసరికి ఇంటర్హాలోజన్ కాంపౌండ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఏ నాన్ aqueous సాల్వెంట్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్, జలయుక్త ద్రావణాలను ఉపయోగిస్తారు. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇంటర్హాలోజన్ కాంపౌండ్స్ ఆర్ వెరీ యూజ్ఫుల్ fluorinating agents. Fluorinating agents, very useful fluorinating agents. అంటే ఫ్లోరిన్ మనకి యాడ్ చేయడానికి అంటే ఫ్లోరిన్ ఉపయోగించుకోవడానికి మనకి ఉపయోగిస్తారని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ClF3 మూడో వచ్చేటప్పటికి ClF3 అండ్ BrF3. ClF3 and BrF3 are used for the production of important are used for the production of UF6 in the enrichment of uranium 235. Yes, uranium 235. Actually ClF3 గాని BrF3 లో ఎందుకు ఉపయోగిస్తారంటే యురేనియం 235 క్లీన్ చేసేటప్పుడు దీన్ని ఉపయోగిస్తాం. అంటే యురేనియం యొక్క యురేనియం యొక్క క్వాంటిటీ పెంచడానికి ClF3 BrF3 ఉపయోగించడం వల్ల యురేనియం యొక్క క్వాంటిటీ పెరుగుతుంది. ఇప్పుడు యురేనియం 235 అనే నెంబర్ ఏంటంటే దిస్ ఇస్ ద మాస్ నెంబర్ ఆఫ్ యురేనియం అని చెప్పారు. ఈక్వేషన్ వచ్చేసరికి యురేనియం సాలిడ్ ప్లస్ యురేనియం సాలిడ్ వచ్చినట్టు ఎప్పుడైతే 3ClF3 లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది, it gives rise to UF6 gaseous state లో వస్తుంది ప్లస్ 3ClF gaseous state లో ఉంటుంది. These are main uses of ఇంటర్హాలోజన్ కాంపౌండ్స్ అని చెప్తాం. అండ్ ఫస్ట్ యూజ్ వచ్చేటప్పటికి ఫస్ట్ యూజ్ ఆఫ్ ఇంటర్హాలోజన్ కాంపౌండ్స్ is ఇంటర్హాలోజన్ కాంపౌండ్స్ used as a non-aqueous solvent. And second one is these are the most important useful fluorinating agents. And third one is this one, and ClF3 and BrF3 are used for the production of UF6 in the enrichment of uranium 235. uranium 235 లో యురేనియం పొందడానికి UF6 ద్వారా కన్వర్ట్ చేసి యురేనియం ని మనం గ్యాసెస్ స్టేట్ లో తీసుకుంటాం. దాని నుంచి యురేనియం తీసుకొస్తారు. కాబట్టి U solid plus 3ClF3 లిక్విడ్ gives rise to UF6 plus
3ClF అని చెప్పాం. ఇక్కడికి మొత్తం మనకి ఏంటంటే హాలోజన్స్ అనే టాపిక్ కంప్లీట్ అయింది. కాబట్టి హాలోజన్స్ లో మెయిన్గా చదవాల్సింది ఏంటంటే వాట్ ఆర్ హాలోజన్స్ అనేది చదవండి. వాటి మనకి నీట్గా తెలుసు. హాలోజన్స్ వచ్చేటప్పటికి నీకు ఏం చెప్పాం, మనకి ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అసిటైన్ అని చెప్పాము, AT అని చెప్పాము. AT ఈజ్ ఏ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అని చెప్పాం. రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ డిస్కషన్ చేస్తాం చెప్పాం. దీంట్లో వచ్చి మేజర్గా మనం దేని గురించి నేర్చుకున్నామంటే క్లోరిన్ గురించి నేర్చుకున్నాం. క్లోరిన్ ప్రిపరేషన్ చెప్పాము. అదేవిధంగా ఫ్లోరిన్ కెమికల్ ప్రాపర్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దిస్ చాప్టర్ ఇస్ ఫ్లోరిన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ అని బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫ్లోరిన్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. ఇట్స్ ప్రాపర్టీస్ లో ఫ్లోరిన్ చెప్పాము. ఫ్లోరిన్ ప్రాపర్టీస్ వచ్చాడు మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ చెప్తాం. అది ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అని చెప్తాడు. ఆ కెమికల్ ప్రాపర్టీస్ లో జాగ్రత్తగా మనకి ఫ్లోరిన్ అంతా చదవండి. అలాగే మిగతా అవసరం లేదు. తర్వాత టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ లో మనం వచ్చేటప్పటికి ఏం డిస్కస్ చేస్తామంటే ఎనర్ట్ గ్యాసెస్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్